వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. బరాక్ ఒబామా అమెరికాని పాలించినటువంటి అమెరికా అధ్యక్షుల్లో ఇందొక ప్రత్యేకత, ఒక విలక్షణ శైలి అనేటువంటిది మనకి కనబడుతుంది. అమెరికా అంటే అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అవటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఆ అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఒక విలక్షణతని, తనదైన విలక్షణ శైలిని ప్రదర్శించినటువంటి వ్యక్తి బరాక్ ఒబామా. ఈరోజు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి బరాక్ ఒబామా గురించి తెలుసుకుందాం. ఆగస్టు 4, 1961 జన్మించిన వ్యక్తి బరాక్ ఒబామా. తన తెలివితేటలు, నాయకత్వం, అద్భుతమైన ప్రసంగాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయనే అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా. అమెరికా చరిత్రలో తొలి అమెరికన్ అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించిన ఒబామా జీవితం ఎన్నో సవాళ్లు, విజయాలు, ప్రేరణలతో నిండి ఉంటుంది. ఆయన చిన్ననాటి జీవితం, విద్య, రాజకీయ ప్రయాణం, అధ్యక్షుడిగా సాధించిన విజయాలు, విమర్శలు, వ్యక్తిగత జీవితం మరియు ప్రపంచంపై ఆయన చూపిన ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరాక్ హుస్సేన్ ఒబామా 1961 ఆగస్టు 4 అమెరికాలోని హవాయి రాష్ట్రంలో హోనోలులులో జన్మించారు. ఆయన తండ్రి బరాక్ ఒబామా సీనియర్ కెన్యాకు చెందినటువంటి ఆర్థికవేత్త. తల్లి ఆండన్హామ్ అమెరికన్ ఆవిడ. ఒబామా చిన్న వయసులోనే ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. అనంతరం ఆయన కొంతకాలం ఇండోనేషియాలో నివసించారు. అక్కడ విద్యా వ్యవస్థ, సంస్కృతి, సాధారణ ప్రజల జీవన విధానం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయి. తిరిగి హవాయికి వచ్చి తన తాతయ్య, అమ్మమ్మ వద్ద పెరిగారు. ఆయన చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, సమాజంపై అవగాహన, నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉండేవి. ఒబామా మొదట లాస్ ఏంజల్స్లోని ఆక్సిడెంటల్ కాలేజీలో చదివారు. తర్వాత న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన హార్వర్డ్ లా స్కూల్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. హార్వర్డ్ లా రివ్యూ చరిత్రలో తొలి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆయన జీవితంలో కీలక మలుపు. ఇది ఆయన అసాధారణ ప్రతిభకు నిదర్శనం. చదువు పూర్తయినటువంటి ఒబామా కమ్యూనిటీ ఆర్గనైజర్గా పనిచేశారు. సాధారణ ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కోసం పనిచేయటం ఆయన రాజకీయ ప్రయాణానికి పునాది వేసింది. 1996లో ఇల్లినాయిస్ రాష్ట్ర సెనెట్కు ఎన్నికయ్యారు. 2004లో అమెరికా సెనెట్ సభ్యుడిగా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అదే సంవత్సరం డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో చేసినటువంటి ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ ప్రసంగం తర్వాత ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగారు. 2008 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జాన్ మెక్కెయిన్ పై విజయం సాధించి అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం. దేశ చరిత్రలో తొలి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2009 నుండి 2017 వరకు వరుసగా 2 పర్యాయాలు అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా సమానత్వానికి ప్రతీకగా భావించబడింది. ఒబామా పాలనలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిది అఫోర్డబుల్ కేర్ యాక్ట్, ఒబామా కేర్. ఆరోగ్య బీమా లేని కోట్లాది మంది అమెరికన్లకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది మన ఆరోగ్యశ్రీతో పోల్చుకోవచ్చు. దీన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అతి గొప్ప గేమ్ చేంజర్ పేదవాడి ఆరోగ్యానికి. అదే ఒబామా కూడా తీసుకొచ్చారు. ఆరోగ్య బీమా లేని కోట్లాది అమెరికన్లకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది ఆయన ప్రధాన లక్ష్యమైంది. రెండవది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అనేక చర్యలు చేపట్టారు. మూడవది పర్యావరణ విధి విధానాలు, వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచ వేదికపై బలంగా ప్రస్తావించారు ఒబామా. నాలుగవది అంతర్జాతీయ దౌత్యం. ఇరాన్ అణు ఒప్పందం వంటి కీలక దౌత్య చర్చల్లో ఆయన ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించింది. మరి ఈనాడు మనం చూస్తున్నాం ఇరాన్ తోటి ఎంతటి యుద్ధం జరుగుతుందో. సో అదే ముఖ్యంగా దౌత్యం అనేటువంటిది ముఖ్యంగా అగ్రరాజ్య అధ్యక్షులకి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణంగా మనం ఒబామా గారిని చెప్పుకోవచ్చు. 2009లో ప్రపంచ శాంతికి చేసిన కృషికి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రతి నాయకుడిలాగే ఒబామా కూడా విమర్శలను ఎదుర్కొన్నారు. ఆరోగ్య సంస్కరణలు, విదేశాంగ విధానం, డ్రోన్ దాడులు, మధ్యప్రాచ్య విధానాలపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయితే ఆయనకు మద్దతుదారులు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరంగా నడిపించారు అని చెబుతారు. బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అమెరికా మాజీ ప్రథమ మహిళ. వారికి 2 కుమార్తెలు, మాలియా, సాషా.
అధ్యక్ష పదవి తర్వాత కూడా ఒబామా ప్రజాసేవ, విద్య, యువత నాయకత్వ, అభివృద్ధి, పుస్తక రచన, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికీ బరాక్ ఒబామా జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మీ పుట్టుక మీ పరిస్థితులు కాదు, మీ కలలు, మీ కృషి, మీ నాయకత్వమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి అనేటువంటిది ఎస్ వీ కెన్ అనే ఆయన నినాదం ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మరిన్ని చరిత్ర, రాజకీయాలు, ఆసక్తికర విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉందాం. ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూస్తున్నానండి, లైక్ చేయండి, షేర్ చేయండి.